చాలా బాధగా ఉంది. ఎందుకంటే మా ఈ 4 ఫ్యామిలీలు కూడా ఎవరికి బాగోకపోయినా లేడీస్ ప్రాబ్లం అనేది ఒకటి చర్చిలో వచ్చే డాక్టర్ ఉంటారు ఉన్నారు కదా సురక్ష హాస్పిటల్ మాకు చాలా దగ్గర. ముందు ఇక్కడికే పరిగెత్తుకుని వెళ్ళాము అన్నమాట. ఇప్పుడు మరి మాకు అవకాశం లేదు. వాళ్ళు ఎక్కడున్నా కానీ మంచి మంచిగా అందించి అనుకుంటున్నారు తెలుసుకొని కోరుకోండి. తర్వాత ఒకసారి నాకు బాగోపోయినప్పుడు నేను వెళ్ళానండి హాస్పిటల్ దగ్గరికి. అప్పుడు డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయారంట. నాకేమో పెయిన్ వచ్చేసేసి బాగా వేసుకుంటే డాక్టర్ ఇక్కడ లేరు ఉంటేనంటే నాకు ఇంటికి ఉండేది కాదు కదా. తొందరగా చూసుడు త్వరగా రమ్మని ఫోన్ చేయండి అని నాకు సిస్టర్కి చెప్పానండి. ఇప్పుడే ఇక్కడికి ఫోన్ చేసి వస్తారు, వెంటపడద్దు, వెంటనే వచ్చేస్తారు, ఫోన్ చేస్తామని అన్నారు. ఆ తర్వాతే నేను కొన్ని రోజులకి నాకు చూశారు, వచ్చిన తర్వాత చూశారు, మందులు రాశారు, స్కానింగ్ చేసుకున్నారు, చేయించుకొచ్చాము, మందులు రావడం బాగానే ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను ఒక చిన్నది షార్ట్ చూశాను యూట్యూబ్లో. దాన్ని చూసేస్తే నేను చాలా బాగా ఎంత మోసంగా ప్రవర్తించాను అని అనిపించింది. అది ఏంటంటే ఒక డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి అని వేరొకరు వాళ్ళ అబ్బాయి ఎక్కడికో జర్నీ వెళ్తుందంటే బైక్ మీద వెళ్తుందా యాక్సిడెంట్ అవుతుందంట. అయితే అందులో పోయి చనిపోతుంది. ఇంకొక ఫ్రెండ్ బతికే ఉంటాడు కానీ ప్రాణాపాయ స్థితిలో ఇంకా చనిపోతాడేమో అన్నంత స్థితిలో ఉంటారు. హాస్పిటల్కి తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు త్వరగా రాలేదు. కాకపోతే ఆ తండ్రి డాక్టర్ వచ్చే సమయానికి ఎదురెళ్ళిపోయి కొడుకు ఏమైపోతాడో అన్న బాధతోనూ ఎదురెళ్ళిపోయి డాక్టర్ మీద కోపడి మీ డాక్టర్లు అందరూ ఇంటే లేట్గా వస్తారు, మా అబ్బాయికి ఏమన్నా అయితే సమాధానం చెప్తారా, మీరు చూస్తారా, మాకు అనేది కోపడ్డా అనమాట. ఆయన కూడా డాక్టర్ గారు అవి ఏమి పట్టించుకోకుండా ఎంత స్పీడ్గా వచ్చారో అంత స్పీడ్గా ఆపరేషన్ చేసి అతను బతికించి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎంత స్పీడ్గా వచ్చాడో అంతే స్పీడ్గా మీ అబ్బాయికి ఏం పర్వాలేదు బాగానే ఉన్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయాను డాక్టర్ గారు. తర్వాత పక్కన ఉన్న వాళ్ళని అడిగారు అనమాట, కొంచెం సమయం కూడా ఇవ్వలేదు, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారు, ఏం చేశారో తెలీదు, బాగానే ఉన్నారని చెప్పారు, కొంతసేపు ఉండొచ్చు కదా, తర్వాత ఎలా ఉన్నా ఉంటే ఏంటి పరిస్థితి ఆయన వెళ్ళిపోయాడు అని అంటే, మీ అబ్బాయితో పాటు ఉన్న వ్యక్తి డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఆయన చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోయాడు. ఆయన కుమారుడు చనిపోయిన సంగతి ఆయనకు తెలుసు. కుటుంబంలో ఆ అబ్బాయి శవాన్ని వదిలేసి నీ కొడుకుని బతికించడం కోసం ఇంత దూరం వచ్చాడు అని చెప్పారు. ఎంత బాధపడినా కూడా మాట్లాడేందుకు రావట్లేదు, చాలా బాధపడ్డారు. అలాగా ఎవరు కూడా ఏ వృత్తిలో ఉన్నప్పటికైనా ఒక్కొక్క చెడ్డవాళ్ళు ఉంటారు కానీ మనిషిని అందుకని ఎవరు కూడా తొందరపడకుండా మాట్లాడకుండా దేవునిపై ఆధారపడి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే డాక్టర్ గారు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా